ముషీరాబాద్ ప్లే గ్రౌండ్ లో బతుకమ్మ సంబరాలు వైభవంగా నిర్వహించారు. మహిళలందరూ సద్దుల బతుకమ్మ సందర్భంగా భారీ సంఖ్యలో పాల్గొన్నారు. టీఆర్ఎస్ నేతలు కూడా హాజరయ్యారు. తెలంగాణ ఆడపడుచులందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. ఆడపడుచులందరూ పూలను ఒకటిగా పేర్చి బతుకమ్మను తయారు చేసి ఇక్కడ గత 16 సంవత్సరాలుగా ఇక్కడ మేము ఈ గ్రౌండ్ లో సద్దుల బతుకమ్మ చాలా గ్రాండ్ గా జరుపుకుంటున్నాము. ఈ ఏర్పాటు చేసిన వీళ్ళందరికీ మాకు ధన్యవాదాలు. ఆడపడుచులందరి తరఫు నుంచి మీ అందరికీ ధన్యవాదాలు. ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ, ఏమేమి కాయప్పునే గౌరమ్మ, తంగేడు పువ్వప్పునే గౌరమ్మ, తంగేడు కాయప్పునే గౌరమ్మ, తంగేడు చెట్టు కింద ఆట చిలకల్లాల పాట, చిలకల్లాల కలికి చిలకల్లాల తీరొక్క రాజులు, భార గోరింకలు కనపైన పున్న పువ్వే గౌరమ్మ, గజ్జల వడ్డానమే గౌరమ్మ. ఆడపడుచులందరూ తంగేడు, గునుగు, చామంతి, కలువ అన్ని రకరకాల పూలతోటి బతుకమ్మను పేర్చి బతుకమ్మను గౌరీమాతగా భావించి బతుకమ్మను ఆడడం ఇది తెలంగాణ యొక్క సాంప్రదాయం. ఆడపడుచులందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. తెలంగాణ ఆడపడుచులందరికీ సద్దుల బతుకమ్మ. ముషీరాబాద్ కాన్స్టిట్యున్సీలో ముషీరాబాద్ వాలీబాల్ ప్లే గ్రౌండ్ లో అంగంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు జరుగుతున్నాయి. పూలను పూజించే పండుగ దేశంలో ఏదైనా ఉందంటే అది మన బతుకమ్మ పండుగ. ఆడవాళ్ళు ప్రత్యేకంగా ఈ యొక్క బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. అమాస నుంచి పెద్ద బతుకమ్మ, సద్దుల బతుకమ్మ వరకు జరుపుకుంటారు. ఈ వాలీబాల్ ప్లే గ్రౌండ్లో గత 16 సంవత్సరాల నుంచి ఇక్కడ బతుకమ్మ పండుగ జరుగుతున్నది. ఇక్కడికి తెలంగాణ రాకముందు ఉద్యమకారులమైనటువంటి మేము బతుకమ్మ సంబరాలు చేస్తుంటే, దాని తర్వాత తెలంగాణ వచ్చినాక కేసీఆర్ గారు, కేటీఆర్ గారు వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మేము బతుకమ్మ జరుపుకున్నాం. గతంలో 2 సంవత్సరాల కింద అందరికీ బతుకమ్మ పండుగ చీరలు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటే ఉయ్యాలవాడ గ్రామంలోని నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో డిప్యూటీ స్పీకర్ డాక్టర్ రామచంద్ర నాయక్ పాల్గొన్నారు. మహిళలతో కలిసి బతుకమ్మ పాటలకు డిప్యూటీ స్పీకర్ డాక్టర్ రామచంద్ర నాయక్ నృత్యాలు చేసి ఉత్సాహపరిచారు. గ్రామ ప్రజలకు సద్దుల బతుకమ్మ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. నవరాత్రి ఉత్సవాల్లో బతుకమ్మ సందర్భంగా, సద్దుల బతుకమ్మ సందర్భంగా ఇక్కడ జూబ్లీ హిల్స్ లో విజయలక్ష్మి గారు ప్రతిరోజు బతుకమ్మ నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు పెద్ద ఎత్తున నిర్వహించి మనల్ని రమ్మంటే తన ఆహ్వానం మేరకు జూబ్లీ హిల్స్ కి వచ్చి ఇక్కడ మహిళలతో బతుకమ్మ ఆడి పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకొని పీజీఆర్ గారు ఉన్నప్పుడు ఎలాగైతే ఉండేనో అవన్నీ కూడా నెమరేసుకుంటూ వాళ్ళతో 2 నిమిషాలు మాట్లాడి కష్ట సుఖాలు పంచుకోవడమే బతుకమ్మలో భాగం కాబట్టి బతుకమ్మ ఆడుతూ బతుకమ్మ అందరినీ చల్లగా చూడాలని, అందరూ కూడా మంచిగా ఉండాలని మేము అందరం కూడా కోరుకున్నాము. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పీజీఆర్ గారి హయాంలో ఎలాగైతే బస్తీవాసులకు న్యాయం జరుగుతుండేనో అట్లే ఇప్పుడు కూడా జరుగుతుందని, బీద పేద గొప్ప వాళ్ళకి తారతమ్యాలు లేకుండా అందరికీ కూడా మంచి పరిపాలన ఇచ్చే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని మరొకసారి పీజీఆర్ గారిని స్మరించుకుంటూ పెద్దమ్మ తల్లి ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని
అక్క వచ్చినందుకు ఈ బతుకమ్మ సంబరాలు ఇంకా ఇంకా ఘనంగా జరుపుకున్నాం, ఇంకా అందంగా జరుగుతుంది. సో అక్క రావడం చాలా హ్యాపీగా ఉంది. టైం తీసి అక్క మా కోసం వచ్చింది. సో ఇసుకు కూడా మైమూత్ ఫంక్షన్ హాల్లో చేస్తున్నాము 1000 మందితో. అందరికీ పసుపు బొట్టు ఇచ్చుకునే ఆ అదృష్టాన్ని ఇచ్చినందుకు ఆ దుర్గమ్మకు ధన్యవాదాలు చెప్పుకుంటూ, అంత అదృష్టాన్ని ఇచ్చినందుకు పేరు పేరున విచ్చేసిన ఆడపడుచులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అక్కకు స్పెషల్గా నా కోసం వచ్చింది టైం తీసి. థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్ యూ. జగిత్యాల జిల్లా కోరుట్లలో శ్రీ అష్టలక్ష్మి ఆలయ ప్రాంగణంలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఆదర్శ నగర్ కాలనీ మహిళలు సమూహాలుగా చేరి బతుకమ్మ ఆడిపాడారు. పూలతో చేసిన రంగురంగుల బతుకమ్మలను కలకల్లాడించారు. జనగామ జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంటల ఉత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బతుకమ్మ వేడుకల్లో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పాల్గొన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో పండుగను నిర్వహించారు. ఇక మహబూబాబాద్ జిల్లా గాడ్ల బయ్యారం మండలాల్లో పండుగ వాతావరణం నెలకొంది. మండలాల్లోని ఆయా గ్రామాల్లో బతుకమ్మ వేడుకలను నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. ఆయా గ్రామాల్లో మహిళలు వివిధ రకాల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చారు. ప్రధాన కూడళ్ల వద్ద బతుకమ్మలను ముచ్చి ఒక్కేసి పువ్వేసి చందమామ చిత్తూ చిత్తూల బొమ్మ అంటూ మహిళలు పాటలు పాడుతూ బతుకమ్మ ఆడారు. సద్దుల బతుకమ్మ పండుగని ఘనంగా జరుపుకుంటున్నారు. దీనికి మొత్తం కూడా గాలలో ఉన్న ఆడపడుచులంతా కూడా ఇక్కడ పాల్గొనడం జరుగుతుంది. చాలా గొప్పగా ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటారు. కాబట్టి ఈ బతుకమ్మ కూడా ప్రతి ఆడపిల్లను కూడా అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశంతో గాల మండలంలో గాల చెరువు దగ్గర చాలా మంది మొత్తం కూడా అన్ని పూలతో పాటు అందరూ కూడా కలిసిమెలిసి గత కొన్ని ప్రాంతాలుగా వేరే వేరే ప్రాంతాలలో ఉన్న బతుకమ్మ అంటేనే అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలని చెప్పి ఇక్కడ చాలా సంతోషంగా ఆటపాటలతో జరుపుకుంటున్నారు. అదే విధంగా ఈ బతుకమ్మ అనేది కూడా చాలా గొప్పగా తెలంగాణ రాష్ట్రంలో గొప్ప పండుగ. దీన్ని ప్రభుత్వం కూడా అధికారికంగా ఘనంగా జరుపుకోవాలని కూడా సూచనలు చేసింది. కాబట్టి ఆడపడుచులతో పాటు రేపటి భవిష్యత్తులో కూడా ఆడపడుచులను కూడా అందరికి కూడా ప్రభుత్వం కూడా ఆడపడుచులను కూడా ఆదుకోవాలని చెప్పేసి మేము ఈ బతుకమ్మ పండుగ సందర్భంగా తెలియపరుస్తున్నాం. సద్దుల బతుకమ్మ. ఇక ములుగు జిల్లా వెంకటాపురం మండలం బర్లగూడెం గ్రామంలో సద్దుల బతుకమ్మ సంబరాలు వేడుకగా నిర్వహించారు. తిరుక్క రంగుల పువ్వులతో అలంకరించి బతుకమ్మను చేసి గౌరమ్మంగా ఆరాధించారు. గ్రామంలో ప్రతి ఇంటి నుండి సన్నాయి మేళాలతో బతుకమ్మను వెళ్లతీసి గౌరమ్మ గద్దెలకు తీసుకెళ్లి సంబరాలు నిర్వహించారు. సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా హుజురాబాద్ లో బతుకమ్మ ఆడారు ఆడపడుచులు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాల్మూరు వెంకట్ పాల్గొన్నారు. వనపర్తి జిల్లా పెబ్బేరుపట్నం